హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజైతే మేము మొగల్తూరు వెళ్ళామండి. అక్కడైతే చాలా రకాల మొక్కలు ఉంటాయి. మా అత్తయ్య గారిది మావయ్య గారిది ఇద్దరిది కూడా మొగల్తూరేనండి. అక్కడ నేల సారవంతంగా ఉంటాయి, అందుకని మేము చాలా రకాల మొక్కలు వేసామండి ఇంటి దగ్గర. ఆ మొక్కలన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా పాప వచ్చి అయితే కనకాంబరాలకు వస్తుందండి. కనకాంబరాలు అయితే మా కోసమే ఉంచారనమాట మా అత్తయ్య గారు వాళ్ళు. అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. చాలా బాగున్నాయండి కనకాంబరాలు. చూసారా, చాలా బాగా విరిసినాయండి. ఈ కనకాంబరాలన్నీ కోసేసామండి. ఇప్పుడైతే మాల కట్టడానికి అయితే ఇంట్లో అయితే ఇచ్చేస్తున్నాము. మేము ఇంటి ముందే అయితే వాటర్ యాపిల్ మొక్క వేసామండి. దీనికైతే కాయలు అసలు బేభత్సంగా కాస్తాయండి. చెట్టు నిండా కాయలే. ఇంకా గాలివానకైతే కింద పడిపోయినాయి చాలా వరకు. మొన్న పెద్ద గాలివాన వచ్చిందండి, అప్పుడైతే కింద పడిపోయినాయి. మాకన్నా ఎక్కువ కింద కోడిపుంజు ఉంది కదండి, అదే ఎక్కువ తింటుందండి. దానికి బాగా నచ్చినట్టున్నాయి. కింద కాయలు మాత్రం ఎప్పుడు పడిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా కింద కోళ్ళు లాంటివి తింటాయి అన్నమాట. వాటర్ యాపిల్ హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి ఈ మొక్క వేసామంటే అసలు కాయలు అయితే బీభత్సంగా కాస్తాయండి ఎక్కడ చూసినా. దీని టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి. ఈ చెట్టు 2 రకాల మొక్కలైతే వేశారు. ఇది వైట్గా ఉంటుంది, ఇంకోటి రెడ్ కలర్ యాపిల్స్ కూడా ఉంటాయండి, వాటర్ యాపిల్. వీళ్ళ అన్నయ్య కట్ చేశాడని మావాడు కూడా కట్ చేస్తానని చిన్న మొక్క ఉందన్నమాట. దీనికైతే కాయలు అయితే తెంపుతున్నాడు. ఇగో కాయలు కోసేసాడండి వీడు. వీడి మాటల్లోనే అడుగుదాము ఎలా ఉందో. కాయలు సూపర్గా ఉన్నాయి. నచ్చాలే. ఇది వచ్చి సీతాఫలం మొక్క అండి. చూసారా ఎంత బాగా గ్రో అయిందో. సీతాఫలం మొక్క కూడా చాలా చక్కగా అయ్యిందండి. అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. అన్ సీజన్లో కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. చూసారా కాయలన్నీ చూసారా, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, చూసారా ఎంత బాగా తయారైనాయి. దీని ఫ్రూట్స్ కూడా చాలా స్వీట్గా ఉంటాయండి. అసలు కస్టర్డ్ యాపిల్ అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇక్కడదైతే. ఇప్పుడైతే తోటలోకి వెళ్ళిపోదాం అండి. తోటలో అయితే పంపర్ పనసకాయ చెట్టు ఉందండి. చాలా పెద్ద సైజు కాయలు అయితే కాస్తాయి. ఇప్పుడైతే జస్ట్ పిందులు వేసినాయండి. ఇప్పుడు చిన్న చిన్న పిందులు వేసి జూమ్ చేసి చూపించాను. ఇది రసాల మామిడి చెట్టు అండి. ఎన్ని కాయలు కాసినాయో చూడండి. ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల వీళ్ళు కోళ్ళు కూడా ఎక్కువ పెంచుతారండి. కోళ్ళకి సపరేట్ ఉంటాయి కదండి, కోళ్ళ ఫామా ఏంటి అంటారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కోళ్ళ గూడు, ఓకే, కోళ్ళ గూడు అవండి ఇవన్నీ. పక్కనైతే బొబ్బాస్ చెట్టు. ఇదిగోండి గాలివానికి అయితే పడిపోయింది అన్నాను కదండి, చిన్న సైజు గెలతో సహా పడిపోయింది అరటి చెట్టు. ఈ మామూలు అరటిపళ్ళు అండి. వీటికి కూడా మందు అయితే వేయరండి, అన్నీ న్యాచురల్గా పండినయే, అందుకే అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇది పిస్తా చెట్టు, చిన్న మొక్క వేశారు. దీనికి కాయలు కాసినప్పుడు కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. ఇదిగోండి పక్కనే చక్కెరకేళి అరటి మొక్క అనమాట. ఇక్కడేమో గోరింటాకు. ఈ గోరింటాకు చాలా బాగా పండుతుందండి. ఎంత ఎర్రగా పండుతుందో అసలు, చాలా బాగా పండుతుంది. ఇదిగో మా వాడైతే అలనేరేడు పండ్లు మొక్క చూపిస్తున్నాడు. ఇంకా పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి, అంతగా కాయట్లేదు. చెట్టు అయితే చాలా పెద్దదండి. అలాగే కాయలు కూడా పెద్ద సైజు కాయలు ఉంటాయి. ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా అయితే చూపిస్తాను. ఇదిగోండి కోళ్ళు, ఇందాక కోళ్ళ గూడు చూపించాను కదండి, ఈ కోళ్ళన్నీ అక్కడే ఉంటాయి. నైట్ టైం పడుకుంటాయి అనమాట అక్కడ. పగలంతా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ చుట్టూ అయితే తిరుగుతాయి. ఇలాగా ఏమైనా ఫ్రూట్స్ లాంటివి కూడా ఇవి బాగా తింటాయి. ఇందాక వాటర్ యాపిల్ అవి చూపించాను కదండి, అలా పడిపోయిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవి బాగా తింటాయి. సపోటా మొక్కల ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇవి తింటాయండి. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి. అసలు కాస్తాయి, చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే కాస్తాయండి. దీన్ని షార్ట్లో కూడా ఒకసారి అయితే వీడియో చేశాను, షార్ట్లో ఉంటుంది, దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే కాయలు కాస్తున్నాయండి, పూత వచ్చింది, చిన్ని చిన్ని సైజు కాయలు ఉన్నాయి. అసలు ఎంత పెద్దదిగా కాస్తాయంటే అసలు చాలా బాగుంటాయండి. దీన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ దీని మీద కాసినప్పుడు అయితే షార్ట్ అయితే తీశాను.
అది మాత్రం మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి కనకాంబరాలు చూపించాను కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇటు సైడు ఇంకో సైడ్ అయితే చాలా మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కాకరకాయ పాదు, దీనికి కూడా కాపైతే అయిపోయినాయి, కాయలు అయితే కొన్ని ఉన్నాయి, అవైతే మీకు చూపించాను. ఇవి జీడికాయలండి, మనకి క్యాష్యూ నట్స్ వస్తాయి కదా అవన్నమాట, అవైతే హార్వెస్ట్ చేస్తున్నాము. అదిగోండి మొగలుతూరు అనగానే మాకైతే పచ్చి జీడిపప్పు అలాగే మామిడికాయలు ఉంటాయండి. బంగినపల్లి మామిడికాయలు ఇటు సైడ్ నుంచే వస్తాయన్నమాట. ఇటు సైడ్ నిజంగా ఎంత టేస్ట్గా ఉంటాయో మామిడికాయలైనా అసలు భలే ఉంటాయండి. పచ్చి జీడిపప్పు అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సైడ్ ఉండే వాళ్ళకైతే వాటి టేస్ట్ బాగా తెలుస్తాయి అన్నమాట. పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి మేమైతే కాయలు కట్ కోస్తున్నాం అనమాట. కర్రతో అయితే పండిపోయిన కాయలు అయితే కోస్తున్నారు. ఇప్పుడు చూడండి భలే క్యాచ్ పడతారు. అదిగోండి అసలు ఎంత బాగుంటాయో నిజంగాను. ఇదిగోండి పైనదైతే కాల్చుకుని తింటారు, క్యాష్యూ నట్ అనమాట అది. ఈ జీడికాయనైతే తినొచ్చు అనమాట. ఎంత టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఎందుకంటే ఈ చెట్లకి ఎక్కడ మందు కొట్టమో ఆర్గానిక్గా పెంచింది, అందుకని భలే ఉందన్నమాట. తింటుంటేనే సూపర్గా ఉంది అసలు, స్వీట్గా చాలా స్వీట్గా ఉందండి అసలు. కొన్ని జీడికాయలు అయితే బాగోదండి, వగరుగా ఉంటుంది, అసలు వగరలేదు, స్వీట్గా ఉంది అసలు. ఎందుకంటే ఆర్గానిక్ ఇది కాబట్టి చాలా బాగున్నాయండి. ఇదిగోండి కొన్ని పండిపోయిన కాయలు అయితే మేము తీసుకుని వచ్చాను. అలాగే పచ్చి జీడిపప్పు కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట కర్రీ చేయడానికి. ఇదిగోండి పచ్చి జీడిపప్పు అయితే ఇలా ఉంటుందన్నమాట. వీటిని బాగు చేసి కట్ చేస్తారు, చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఇది కూడా చాలా కష్టం అండి. మా వాడైతే ఖాళీ ప్లేస్లో అయితే ఆడుకుంటున్నాడు. ఇదంతా తోట అండి, ఆకులు రాలిపోయినాయి అనమాట, అక్కడైతే ఆడుకుంటున్నాడు. కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇటు సైడ్. ఇదిగో కొబ్బరి చెట్టుతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. ఈ మామిడి చెట్టు వచ్చి పంచదార కలసాలన్నమాట. ఇవి బాగా చిన్నగా ఉన్నాయండి, బాగా పెద్ద పెద్ద కాయలు అవుతాయి అన్నమాట. ఇంకా కాపు సరిగ్గా లేదు, కింద అయితే డాటిన్ కట్టామండి. ఇంకో చక్కగా డాటీతో అయితే ఆడుకుంటున్నాడు వీడు. ఇప్పుడు సపోటా మొక్క దగ్గరికి వెళ్దాము. సపోటాలు అయితే చాలా బాగుంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇగో అన్నీ న్యాచురల్గా పండిస్తాం కాబట్టి ఎలాంటి మందులు వేయరండి, న్యాచురల్గానే పండుతాయి. ఓన్లీ ఇంట్లో తినడానికి, ఎవరికి బయటకైతే అమ్మరు. ఇదిగోండి చూడండి చక్కగా వీడైతే చూపిస్తున్నాడు, చిన్న సైజు కాయ చూపిస్తున్నాడు, వీడికి బాగా దగ్గరగా ఉందనే. కానీ చాలా కాయలు కాస్తాయండి, మనం ఎలాంటి మందులు అయ్యకపోయినా కాయలు అయితే చాలా ఎక్కువ కాస్తాయండి. మేము చాలా వరకు కోసాము, అవి కూడా మీకు అయితే చూపిస్తాను లాస్ట్లో. ఇంకోండి చాలా పెద్ద చెట్టు, ఇలా 4-5 చెట్లు ఉన్నాయన్నమాట. ఇవే సరిపోతాయి ఇంట్లో తినడానికి, కొనుక్కోక్కర్లేదండి. ఫ్రూట్స్ అన్నీ న్యాచురల్గా పండించినవే, అన్నీ ఇంట్లో మొక్కలు అనమాట. ఇదిగోండి చూసారా సపోటాలు అయితే కోసాము, చాలా స్వీట్గా ఉంటాయండి అసలు బయట దానికన్నా. ఇటు సైడు మొక్కలను అయితే అసలు కాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ఇందాక చూపించిన మొక్క కాదండి, ఇది ఇంకొక మొక్క అనమాట. అలా 4-5 మొక్కలు ఉన్నాయి జీడి మొక్కలు అయితే. ఇదిగోండి గాలికి అయితే కింద పడిపోయినాయండి, ఇదిగోండి పడిపోయినాయన్నీ తీసుకున్నాను అనమాట. పండిపోయిన కాయలన్నీ ఒక చోట బాబు కలెక్ట్ చేశాడు ఈడే. మొత్తం చాలా వరకు గాలికి రాలిపోయినాయండి, లేకపోతే చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. గాలివానకి 2 డేస్ నుంచి ఉండడం వల్ల చాలా వరకు అయితే కింద అయితే రాలిపోయినాయి అనమాట. అవన్నీ కలెక్ట్ చేసి ఒక పక్కన అయితే పెట్టేశాడు వీడు.
ఇదిగోండి ఇంకో జీడి మామిడికాయ చెట్టు చూపిస్తున్నాడు. ఇదిగోండి ఇది ఇంకో జీడి మామిడికాయ చెట్టు. ఇలా 4 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ పక్కనే గ్రౌండ్లో వీడు ఆడుతూ ఉంటాడనమాట, ఎక్కువ ఆడుతూ ఉంటాడు. అన్నీ చెప్తున్నాడు నాకు అన్నీ విని. ఇది ఇంకో రకం సపోటా చెట్టు, పాల సపోటా అని చెప్తున్నాడు అనమాట. ఇందాక చూపించింది నార్మల్ సపోటా అండి, ఇది పాల సపోటా అంట చెట్టు చెప్తున్నాడు. మ్యాంగో కోస్తున్నాడు వీడు. ఇదిగోండి ఇది పైనాపిల్ మొక్కలు చూడండి. వీటికి కాయలు ఇంకా రాలేదండి, కాయలు వస్తాయి. ఇదిగోండి ఇది వరకు అయితే ఈ చెరువులో అయితే చిన్నప్పుడు మా మావయ్య గారు వాళ్ళు చిన్నప్పుడు ఈ చెరువులో నుంచి చేపలు పట్టేవారంట. ఇప్పుడైతే చెరువు మొత్తం పాడైపోయింది. ఆ పక్కనంతా ఖాళీ గ్రౌండ్ అనమాట, ఎక్కడ మొక్కలు అయితే పెంచలేదు, ఫ్లాట్ల కింద విడదీసారనమాట. అదంతా ఖాళీ ప్లేసు. ఫెంచింగ్ అయితే వేసేసాం తోటకి మొత్తానికి. ఇగోండి మొక్కలు ఏమేమి మొక్కలు ఉన్నాయంటే జీడి మామిడికాయ మొక్కలు, అలాగే మ్యాంగో మొక్కలు, ఇంకా చాలా లోపలికి ఉన్నాయండి. ఇంకా లోపలికైతే ఇంకా ఎక్కువ మొక్కలు కూడా ఉన్నాయి. వీడైతే జాక్ ఫ్రూట్ దగ్గర తీసుకెళ్తున్నాడు, పనసపండు మొక్క దగ్గరికి. అక్కడ కాయలు బాగా కాసినాయి అనమాట. ఇదేమో బంగినపల్లి మొక్క అండి, మామిడికాయలోనే బంగినపల్లి. రామాఫలం మొక్క ఉంది కానండి, అది తీయడానికైతే ఇదిగోండి ఇది రామాఫలం మొక్క, కాయలైతే కాయలేదు. ఎప్పుడు రామాఫలానికి కాయలు కాసి అనమాట, ఈసారి అయితే కాయలు కాయలేదు. మొక్క కొంచెం ఎండిపోయినట్టుంది, ఆకులు రాలిపోయినాయి ఎక్కువగాను. వర్షాకాలంలో అయితే బాగా ఆకులు అయితే బాగుండి కాయలు కూడా కాస్తాయి అన్నమాట. ఇప్పుడైతే అన్సీజన్ కదా, మొత్తం రాలిపోయినాయి. ఇది వచ్చి పనసకాయ పండు అండి, పనసపండులు కాసినాయండి. ఒక 6 ఎన్నో కాసినాయి, చిన్న సైజు కాయలు అనమాట. ఇంకా తయారవ్వలేదు. అవి చూపించడానికి పరిగెట్టుకుని వచ్చేసాడు. ఇవి చూపిస్తాను అని వచ్చేసాడు అనమాట వీడు. ఇగోండి చూడండి, కాయలు అయితే దిగినాయి అనమాట. ఇంకా ఇంకా తయారవ్వాలి, చాలా తయారవ్వాలి. ఒక 2-3 మంత్స్ అయితే పడుతుంది కాయలన్నీ తయారవడానికి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కాసేపు సరదాగా తోటలో ఇలా తిరుగుతున్నారండి, ఆడుకుంటున్నారనమాట. మా వాడికి అయితే ఎక్కడ భయం కూడా లేదు, అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ కాసేపు తోటలో ఆడుకుని, కుక్కలు ఉన్నాయి కదండి, కుక్కలతో కాసేపు టైం స్పెండ్ చేశారు. ఇదిగోండి ఇలా తోటలు ఉంటాయి, ఈ తోటలోంచి అయితే మామిడికాయలు కొనుక్కుని పట్టుకెళ్తాం అనమాట. పచ్చివే పట్టుకెళ్ళి మొగ్గబెట్టుకుంటాం. ఇలా మొగ్గబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు మొగల్తూరు సైడ్ మామిడికాయలు అంటే అసలు చాలా బాగుంటాయి. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి కంపల్సరీ. మామిడికాయలు ఎక్కువ ఉంటాయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి మామిడికాయలు అన్నీ కూడా. ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు మామిడికాయ అయితే నాకు నచ్చి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకోండి చూడండి మామిడికాయ అన్నీ కూడా చిన్న సైజులో ఉన్నాయి, ఇంకా తయారవ్వాలండి. 2-3 మంత్స్ టైం అయితే పడుతుంది. ఇదిగోండి వీడొచ్చి ఉసిరి చెట్టు చూపిస్తున్నాడు కుషులు. ఇక చిన్న ఉసిరి చెట్లు కాయలు అయితే పడిపోయినాయండి. ఇదిగోండి చిన్న మొక్కలు అయితే చూపిస్తున్నాడు కానీ కాయలు పడిపోయినాయి, కాయలు చాలా పడిపోయినాయి అనమాట కింద. ఇదిగోండి 4-5 మొక్కలు, ఉసిరి మొక్కలు ఉన్నాయి తోటలో, చాలా ఉసిరికాయలు కాస్తాయండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది, పెద్దమ్మ అని చూపిస్తున్నాడు. అదిగోండి అక్కడ కూడా ఉసిరి మొక్క ఉందని చూపిస్తున్నాడు అనమాట. వీడి నుంచున్నాడు చూడండి, దానిపైన అంతా ఉసిరి మొక్కే. అలాగా 3 మొక్కలు ఉన్నాయన్నమాట తోటలో. ఇది మల్బరీ మొక్క అండి. ఒక సైడ్ అంతా కూడా తోటకూర పెంచేశారండి. తోటకూరకైతే అసలు మందు అనేది వేయలేదు, ఆర్గానిక్ అనమాట. ఎక్కడ అసలు మందులు వేయరు మొక్కలకి, వీళ్ళు చూడండి న్యాచురల్గా పెంచారనమాట. చాలా బాగా గ్రో అయినాయండి. ఇదంతా సందంతా కూడా తోటకూర. ఇగోండి అన్నీ చిన్న చిన్న మొక్కలు, బాగా తయారైన మొక్కలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం బయట కొన్నదంతా హైజీనిక్గా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదిగోండి వంకాయ మొక్కలు, ఒక కొమ్మకు చూసారు రంగా 3 కాయలు కాసినాయి. అట్లా బరువు కూడా దిగిపోతున్నాయని బకెట్ పెట్టారనమాట.
చాలా బాగా కాస్తాయండి మొక్కలు అసలు నిజంగాను. మట్టి చాలా మంచిదండి. ఇదిగో ఇసుక మట్టి అనమాట. వంకాయ మొక్కలు, అలాగే కొబ్బరి చెట్లు చూసారా? అవన్నీ కొబ్బరి చెట్లు అండి. అవి సపోటా చెట్లు, ఇంటి చుట్టూరు సపోటా చెట్లే ఉంటాయి. పంపర్ పనసకాయ మొక్క అన్నాను కదండి, అవి చూస్తున్నాను అనమాట. పంపర్ పనసకాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇదిగోండి ఇందాకడ కనకంబరాలు అయితే మాల కట్టారు కదా, కనకంబరాలు అయితే పెట్టుకున్నా అండి. పైన అయితే చూడండి ఏమన్నా కాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను అనమాట. ఇక దూరంలో ఉన్నాయి బాగాను. ఇంకా కొంచెం తయారవ్వాలండి ఇవి కూడా. సర్లే అని చూస్తున్నాను అనమాట. ఇటు సైడ్ అయితే బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు ఉంటాయండి ఎక్కువ. ఇవ్వండి అవే అండి ఈ మొక్కలు. అలాగే చామంతి పూల మొక్కలండి ఇవి. గడ్డి చామంతి అంటారు కదండి. కాకపోతే చూడడానికి చాలా అందంగా ఉన్నాయని వీడియో తీశానండి. వీడు మా కోసమే మామిడికాయలు అయితే కోస్తున్నాడు కుషులు. అందుకని వీడిని వీడియో తీసి చూపిస్తున్నాను. ఇగోండి జీడి మామిడికాయలు కూడా మా కోసమే కట్ చేస్తున్నాడు కుషులు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.